నమస్తే. అందరెలా ఉన్నారు? ఈరోజు చూడవా ఇది చేయడానికి రీజన్ నేను వీడియో లాస్ట్‌లో చెప్తాను. మా ఇళ్లలో పెళ్ళిళ్ళైనా, గెస్ట్‌లు ఇంటికొచ్చారన్నా ఫస్ట్ గుర్తొచ్చే స్నాక్ ఐటమే ఇది. అయితే ఇది చేయడానికి నేనిప్పుడు పాన్ పెట్టి 1 కేజీ వరకి సెమీ థిక్ పోహా తీసుకున్నాను. చాలా లావుగా ఉండకూడదు, పల్చగా ఉండకూడదు. ఈ సైజ్ పోహా అయితే మీకు టేస్ట్ బాగొస్తుంది. దాన్ని లో ఫ్లేమ్‌లో రోస్ట్ చేసి పక్కన పెట్టాను. అదే పాన్ తీసుకొని ఆయిల్ వేశాను. ఆయిల్ వేడయ్యాక ఆవాలు వేశాను. ఆవాలతో పాటు 1 కప్ పల్లీలు తీసుకున్నాను. పల్లీలు తీసుకొని ఒకసారి ఫ్రై చేయండి. అయితే ఈ ప్రాసెస్ అంతా మీరు లో టు మీడియం ఫ్లేమ్‌లోనే చేయాలి. హై ఫ్లేమ్‌లో చేసే ప్రాసెస్ కాదు. నేను దీనికి 1 స్పూన్ దంచిన ఎల్లిపాయలను తీసుకున్నాను. ఇది కంప్లీట్‌లీ ఆప్షనల్. మీరు వేయొచ్చు, వేయకపోవచ్చు. నేను మా ఫ్రెండ్స్‌కి ఇష్టమని యాడ్ చేస్తున్నాను. అలాగే దాంట్లో కొంచెం జీలకర్ర, దానితో పాటు కరివేపాకు, ఎండుమిర్చీలు 7-8 తీసుకోండి. తీసుకొని అలాగే వేయొచ్చు. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేయొచ్చు. దాంతో పాటు పుట్నాలు హాఫ్ కప్ తీసుకున్నాను. పుట్నాలతో పాటు ఎండు కొబ్బరి వేసుకోండి. ఇలా చిన్నగా సన్నగా ఉన్న ఎండు కొబ్బరి తొందరగా ఫ్రై అవుతుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. నేను స్కిప్ చేశాను. పసుపు వేయండి. వేసి అన్నింటిని ఒక్కసారి కలపండి. కలిపి మంచిగా ఫ్రై చేయండి. ఫ్రై అయిన తర్వాత హింగు యాడ్ చేయండి. హింగు వేయడం వల్ల స్మెల్లే కాదు టేస్ట్ బాగొస్తుంది. ఇది డైజెషన్‌కి కూడా చాలా మంచిది కదా! అందుకని. దానితో పాటు ఒక పించ్ చిటికెడే మెంతుల పొడి వేయండి. మెంతుల పొడి వేయడం వల్ల బాగొస్తుంది టేస్ట్. కానీ ఎక్కువైతే చేదైపోతుంది. జాగ్రత్త. అయితే ఇప్పుడు దీంట్లో నేను పోహా వేయించి పెట్టుకున్నాను కదా! అది వేశాను పాన్‌లో. వేసి కలిపేయలేదు. కలపకన్నా ముందే ఉప్పు, కారం, అలాగే షుగర్, చక్కెర ఇది వేయడం వల్లనే ఈ టేస్ట్ అనేది చాలా బాగొస్తుంది ఈ రెసిపీలో. దాంతో పాటు కొరియండర్ పౌడర్, షుగర్ వేసి ఒక్కసారి నా స్టైల్‌లో ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. ఎక్కువ వేయకూడదు తీపైపోతుంది. చూసుకొని వేయండి. ఏసిన తర్వాత కొంచెం కలిపి ఫ్లేమ్ ఆఫ్ చేసేయండి. మీరు చేయితో ముట్టగలరు అన్నప్పుడే ఒకసారి చేయితో కలపండి. ఇలాంటి రెసిపీస్ అన్నీ చేయితో కలపడం వల్ల టేస్ట్ డబుల్ అవుతుంది. ఇలా ట్రై చేసి చూడండి. నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. రీజన్ చూసారు కదా వీడియో పెట్టడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.